హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటి అంటే తెలుగు మెథడాలజీ నుంచి సాహిత్య ప్రక్రియలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. తెలుగు సాహిత్యం ఆవిర్భావ వికాసాలు. తెలుగు దేశాన్ని క్రీస్తు శకం 225 వరకు పాలించిన రాజవంశం ఏది అంటే శాతవాహనులు. శాతవాహనుల కాలంలో రాజభాష ఏది అంటే ప్రాకృతం. ఏ భాషలోనైనా సాహిత్య పరిణామంలో గేయమే ప్రాథమిక దశ. ఓకేనా, గేయం అనేది ప్రాథమిక దశ. తెలుగు పదాలు కనిపించే శాతవాహనుల కాలం నాటి ప్రాకృత గ్రంథం ఏది అంటే గాథా సప్తశతి. తొలి పద్య శాసనమైన అద్దంకి శాసనాన్ని వేయించినవాడు ఎవరు అంటే పండరంగడు. నెక్స్ట్, గూడూరి శాసనాన్ని ఎవరు వేయించారు అంటే విరియాల కామసాని. శాసనాల్లో కనిపించిన తొలి తెలుగు మాట ఏది అంటే నాగబు. నాగబు అనే పదాన్ని వేటూరి ప్రభాకర శాస్త్రి ఎక్కడ కనుగొన్నారు? అమరావతి స్తూపం. నెక్స్ట్, ఎరికల్ ముత్తురాజు వేయించిన ఎర్రగుడి పాడు శాసనం ఏ కాలం నాటిది? క్రీస్తు శకం 575. పండరంగని అద్దంకి శాసనంలోని ఛందస్సు ఏంటి అంటే తరుఓజా. తరుఓజా నుండి పుట్టిన ఛందస్సు ఏది అంటే ద్విపద. యుద్ధమల్లుని బెజవాడ శాసనంలోని పద్యాలు ఏంటి అంటే 5 మధ్యక్కరలు. కామసాని గూడూరి శాసనంలోని పద్యాలు చూసుకున్నట్టయితే 3 చంపకమాలలు, 2 ఉత్పలమాలలు. నెక్స్ట్, నన్నయ్య అనుసరించిన కవితా రీతి మార్గ కవిత. దేశ కవితకు పట్టం గట్టిన తొలి కవులు ఎవరు అంటే పాల్కురికి సోమనాథి శైవ కవులు. తెలుగు సాహిత్యం వివిధ ప్రక్రియలు. నన్నయ్యకు పూర్వజన సామ్యంలోని సాహిత్యం ఏది అంటే కథా సాహిత్యం, గేయ సాహిత్యం. తుమ్మెద పదాలు, వెన్నెల పదాలు, గొప్పి పదాలు, దంపుల్ల పాటలు, పడవ పాటలు, ఉయ్యాల పాటలు మొదలగు గేయ సాహిత్య ప్రక్రియకు చెందినవి. ఇవన్నీ కూడా గేయ సాహిత్యానికి చెందినవి. జానపద సాహిత్యం. పల్లెల్లో ప్రజలు వివిధ సందర్భాల్లో పాడుకునే పాటలను ఏమంటారు? జానపద గేయాలు అంటారు. అప్రయత్నంగా ఆసువుగా పుట్టి కర్త ఎవరో తెలియకుండానే మౌఖిక ప్రచారంతో జీవించే సాహిత్యం జానపద సాహిత్యం. జాతికి జీవననాలికి జానపద గీతిక అన్న మహాకవి ఎవరు? శ్రీశ్రీ. జానపద సాహిత్య సేకరణకు కృషి చేసిన వారు ఎవరు? బిరుదురాజు రామరాజు, అలాగే నేదునూరి గంగాధరం, నాయని కృష్ణకుమారి, ఎల్లోరి మొదలగున వారు. యక్షగానం కోసం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. పండగ దినాల్లో సంతానం కోసం పాటలను పాడించుకునే వారి వద్ద పాటలు పాడేవారు ఎవరు అంటే జక్కులు. యక్షగానం అనే స్వతంత్ర సాహిత్య ప్రక్రియను గూర్చి పాల్కురికి సోమన ఏ గ్రంథంలో ప్రస్తావించాడు? పండితారాధ్య చరిత్ర. యక్షగానంలో ఉపయోగించే సంగీత సాహిత్య బంధాలు ఏవి అంటే రగడలు, ద్విపదలు, అర్ధచంద్రికలు, ధవళ శోభనాలు. ఇవన్నీ కూడా సాహిత్య బంధాలు. జనరంజకమైన యక్షగానాన్ని ప్రదర్శించే వారిని ఏమంటారు అంటే జక్కులు అంటారు. యక్షగానాలు రచించిన తెలంగాణ ఆధునిక కవి ఎవరు అంటే చెర్విరాల బాగయ్య. యక్షగానాలపై పరిశోధనలు చేసిన కవి ఎవరు? ఎస్వి జోగారావు. నెక్స్ట్, పద్య ప్రక్రియలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. ఛందోబద్ధమైన రచన ఏది అంటే పద్యం. పద్యమయమైన ప్రక్రియలు ఏవి? ఇతిహాసాలు, కావ్యాలు, ప్రబంధాలు, శతకాలు, ఉదాహరణలు, పురాణాలు. ఇతి హ అస్తి తి
ఇతిహాసం అనే వ్యుత్పత్తి గల ఇతిహాస శబ్దానికి అర్థం ఏమిటి అంటే ఇది ఇలా జరిగింది అని అర్థం. తెలుగులోని ఇతిహాసాలు ఏవి అంటే రామాయణ భారతాలు. పురాపినవం భవతి అనే వ్యుత్పత్తి గల పురాణ శబ్దానికి అర్థం ఏమిటి అంటే ప్రాచీనమైనదైనప్పటికీ నవ్యతతో ఉండునది అని అర్థం. సంస్కృతంలో 18 పురాణాలను రచించిన వాడు ఎవరు? వ్యాసుడు. అష్టాదశ పురాణాలలో పోతనచే అనువదించబడ్డ పురాణం ఏది? భాగవతం. తొలి తెలుగు పురాణం ఏది? మార్కండేయ పురాణం. మాలన రచించారు. నెక్స్ట్, వాక్యం రసాత్మకం కావ్యం అని నిర్వచించిన వాడు ఎవరు అంటే విశ్వనాథుడు. రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అనే నిర్వచనం ఎవరిది? జగన్నాథ పండిత రాయలు. కావ్య భేదాలు అంటే ఇక్కడ పద్య కావ్యం, గద్య కావ్యం, చంపూ కావ్యం, ఇవి 3 రకాల కావ్యాలు. నెక్స్ట్, పఠన యోగ్యమైనవి శ్రవ్య కావ్యాలు కాగా ప్రదర్శన యోగ్యమైనవి ఏమిటి అంటే దృశ్య కావ్యాలు. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. తెలుగుకి సంబంధించి ప్లేలిస్ట్ అలాగే డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే సైకాలజీకి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. కోడింగ్ బిట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే కుమార సంభవం మొదలగు కావ్యాలు ఎలాంటివి అంటే నిబద్ధ కావ్యాలు. ప్రకృష్టమైన రచనా విధానం కలిగి కథా వస్తువుల్లోనూ అలాగే పాత్రా చిత్రణలోనూ రసపోషణలోనూ కొత్త రీతులు సంతరించుకున్న కావ్య ప్రక్రియ ఏది అంటే ప్రబంధం. యాకనాయకాశ్రయం వస్త్రైక్యం నాటకీయత అలంకారాలతో అష్టాదశ వర్ణనలతో కూడి ఉండే ప్రక్రియ ఏది అంటే ప్రబంధం. తెలుగులో పంచమహాకావ్యాలుగా ప్రసిద్ధి చెందినది ఏది అంటే అముక్తమాల్యద, మనుచరిత్ర, పాండురంగ మహాత్యం, శృంగార నైషధం, వసుచరిత్ర. అనిబద్ధ కావ్యాలలో ముఖ్యమైనవి ఏవి అంటే శతకాలు. శతకంలోని పద్యాల సంఖ్య 100 లేదా 108 పద్యాలు. ప్రతి పద్యం చివర మకుటం కలిగి ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావంతో ఉండి కవి ఆత్మాశ్రయత్వం, వృత్తి నియమం మొదలగు నియమాలు ఉండే ప్రక్రియ ఏది అంటే శతకం. నెక్స్ట్, తొలి తెలుగు శతకం ఏది అంటే వృషాధిప శతకం. ఎవరు రచించారు? పాల్కురికి సోమన. జాషువా వంటి కవులు రచించిన ఆధునిక ఖండకావ్యాలు ఏది అంటే అనిబద్ధ కావ్యాలు. స్తోత్ర రూపమైన చిన్న కృతి ఏది అంటే ఉదాహరణ. ఉదాహరణ కావ్య లక్షణం ఎలా ఉంటుంది? మొత్తం 6 పద్యాలు ఉంటాయి. ఒక్కొక్క విభక్తితో ఒక్కొక్క వృత్తం, ఒక కలిక, ఒక ఉత్కలిక చొప్పున 24 పద్యాలు సార్వ విభక్తిక పద్యం, కవినామ ముద్రగల పద్యం ఉంటాయి. ఇవన్నీ ఉదాహరణ కావ్య లక్షణాలు. నెక్స్ట్, తొలి తెలుగు ఉదాహరణ కావ్యం ఏది అంటే బసవోదాహరణం. ఎవరు రచించారు? పాల్కురికి సోమన. రావిపాటి త్రిపురాంతకుని ఉదాహరణ కావ్యం ఏది అంటే త్రిపురాంతకోదాహరణం. నెక్స్ట్, గద్య సాహిత్య ప్రక్రియలు. గద్య సాహిత్య ప్రక్రియలు చూసుకున్నట్టయితే విమర్శ, నాటకం, నాటిక, నవల, కథ,
కథానిక, వ్యాసం, జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర. ఒకరు చేసిన పనిలోని మంచి చెడులను ఇంకొకరు వివేచించి తెలపడం ఏది అంటే విమర్శ. వాక్యంలోని మంచి చెడులను ఎత్తి చూపే విమర్శం ఏది అంటే కావ్య విమర్శ. తొలి తెలుగు కావ్య విమర్శనమైన తొలి తెలుగు కావ్య విమర్శ అయిన కవిత్వ తత్వ విచారాన్ని రచించినవాడు ఎవరు అంటే కట్టమంచి రామలింగారెడ్డి. భావ కవిత్వంపై అక్కిరాజు ఉపకాంతం రచించిన విమర్శం ఏది అంటే నేటి కాలపు కవిత్వం. ప్యారడీ కవిత్వంపై మాచిరాజు దేవీప్రసాద్ రచించిన విమర్శం ఏది అంటే వికట కవిత్వం. పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో రూపుదిద్దుకున్నది ఆధునిక నాటకం. దశవిధ రూపకాలలో ప్రధానమైనది ఏది? నాటకం. 5 నుండి 10 అంకాలు కలిగిన శృంగార వీర రసాలు అంగిరసాలుగా ఉండే రూపకం. 5 నుండి 10 అంకాలు కలిగి శృంగార వీర రసాలు అంగిరసాలుగా ఉండే రూపకం ఏది అంటే నాటకం. పాండవోద్యోగ విజయాలు అనే నాటకాలను రచించిన వారు ఎవరు? తిరుపతి వెంకట కవులు. వరవిక్రయం, చింతామణి అనే నాటకాలను సంఘ సంస్కరణాభిలాషతో రచించిన వాడు ఎవరు? కాళ్ళకూరి నారాయణరావు. ఎన్.జి.ఓ. కప్పలు అనే నాటికలు ఎవరివి? ఆత్రేయ. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకంలోని అంకాలు ఎన్ని? 10. నాటక లక్షణాలు కలిగి 2 నుండి 3 అంకాలకే పరిమితమైనది ఏది? నాటిక. నాటిక కన్నా తక్కువ సమయంలో ప్రదర్శించే ఏకాంకికలోని భాగాలను ఏమంటారు? రంగాలు. కొన్ని నాటికలు చలం, భానుమతి, ముద్దుకృష్ణ, టీ కప్పులో తుఫాను, అనార్కలి, గణేష్ పాత్రలతో పావలా. సో ఇవన్నీ కూడా కొన్ని నాటికలకి పేరుగా ఎన్నికైనవి. నెక్స్ట్ ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చిన నవల ప్రక్రియ లక్షణాలు ఏంటి అంటే వర్ణనా చమత్కారం, వైవిధ్యంతో కూడిన పాత్రల చిత్రం, కథా సంవిధానం, సంభాషణ చాతుర్యం గల విస్తృత రూపం. నెక్స్ట్ తెలుగులో మొదటి నవల చూసుకున్నట్టయితే రాజశేఖర చరిత్ర. ఎవరిది అంటే కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం రచించిన రాజశేఖర చరిత్రకు మూలం చూసుకున్నట్టయితే వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్. 1000 పడగల నవల రచయిత ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. కొన్ని ముఖ్యమైన నవలలు చూసుకున్నట్టయితే ఉన్నవ లక్ష్మీనారాయణ, మాలపల్లి, త్రిపురనేని గోపీచంద్దైతే అసమర్థుని జీవయాత్ర. అలాగే బుచ్చిబాబుది చివరకు మిగిలేది, చిలకమర్తిది గణపతి. ఇవన్నీ కూడా నవలలకి ఎగ్జాంపుల్స్, ఫేమస్ అయినవి అనమాట. ఇంగ్లీష్లోని షార్ట్ స్టోరీకి సమానార్థకంగా వాడబడిన పదం ఏది అంటే కథ. కథ కంటే చిన్నది ఏది అంటే కథానిక. కథానికకు సంక్షిప్తత, చమత్కారం, సంఘటనలు ప్రధానంగా ఉంటాయి. కథా రచనకు ముఖ్యం ఏది? శిల్పం. వ్యాస శబ్దానికి విస్తరించడం, విభజించడం అని అర్థాలు ఉన్నాయి. విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేది ఏది అంటే వ్యాసం. ఆంగ్ల సాహిత్య ప్రభావం వలన తెలుగులో జనించిన ఆధునిక సాహిత్య ప్రక్రియ ఏది? వ్యాసం. వ్యాసాన్ని ఆంగ్లంలో ఏమంటారు? ఎస్సై అంటారు. ఎస్సై అనే ఆంగ్ల పదానికి మూలం ఎక్సాంజియం అనే లాటిన్ పదం. వ్యాసాన్ని సంస్కృతంలో సంగ్రహం, ప్రమేయం అని అంటారు.
ఇది తెలుగు మెథడాలజీలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో వీటి నుండి కూడా బిట్స్ వస్తాయి అంటే ఖచ్చితంగా వస్తాయి. సో డిఎస్సికి టెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో తెలుగు ప్లేలిస్ట్ ఉంటుంది, సైకాలజీ ప్లేలిస్ట్ ఉంటుంది, కొన్ని సైన్స్ బిట్స్ కూడా ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. సో ప్లేలిస్ట్ అనేది నేను నీట్గా డిస్క్రిప్షన్లో అరేంజ్ చేశాను. సో ఎవరైనా చూడాలి అనుకుంటే అక్కడ నుండి చూడండి. సైకాలజీ క్లాసెస్ అనేవి కోడింగ్ రూపంలో అలాగే ఈజీగా గుర్తుండిపోయే విధంగా అయితే చెప్పడం అయితే జరిగింది. తెలుగుకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అలాగే కవి పరిచయాలు కోడింగ్ అనేది కొన్నిటికైతే చేయడం జరిగింది. సో ఎవరైనా చూడాలి అనుకుంటే అక్కడ నుండి చూసేయండి. ఇక్కడ నెక్స్ట్ హిందీతో నిబంధ్, ప్రబంధ్, లలిత ప్రబంధ్ అంటారు. హిందీలో నిబంధ్, ప్రబంధ్, లలిత ప్రబంధ్ అంటారు. నెక్స్ట్ వ్యాసానికి తెలుగులో విభాగం. హిందీలో వ్యాసానికి నిబంధ్, ప్రబంధ్, లలిత ప్రబంధ్ అంటారు. వ్యాసానికి తెలుగులో ఏమంటారు అయితే విభాగం, విస్తారం అనే అర్థాలు కలవు. ప్రపంచంలోనే మొదటి వ్యాసకర్త ఎవరు? మాంటేన్, ఫ్రెంచ్. మాంటేన్ రాసిన వ్యాసం ఫ్రెంచ్ భాషలో 1571లో వెలువడింది. ఓకేనా. నెక్స్ట్ తొలి తెలుగు వ్యాసకర్త ఎవరు? స్వామినేని ముద్దు నరసింహనాయుని. స్వామినేని రాసిన 8 ప్రమేయాలు హితచూచిని పేరుతో హితవాది పత్రికలో ముద్రించబడ్డాయి. ఓకేనా. ఇవి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఇది అంటే లైన్ టు ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఎక్స్ప్లెనేషన్ అనేది దీనికి అంత అవసరం లేదు. ఇవి బుల్లెట్ పాయింట్స్ కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అనేది వేస్ట్ అనమాట. సో అందుకే నేను అలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ మీరు కామెంట్లో మళ్ళీ మెన్షన్ చేయొద్దు మీరు అలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు అని, ఎందుకంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. తొలి తెలుగు వ్యాస రచయిత్రి ఎవరు? శ్రీమతి పోతం జానకమ్మ. పోతం జానకమ్మ రాసిన వ్యాసాలను ముద్రించిన పత్రిక ఏది అంటే ఆంధ్ర భాషా సంజీవని. వ్యాసం వివిధ పేర్లు సూచించిన వాళ్ళు ఇప్పుడైతే చూద్దాం. సంగ్రహం. ఇక్కడ పరవస్తు వెంకట రంగాచార్యులు. ప్రమేయం స్వామినేని ముద్దు నరసింహనాయుని. ఉపన్యాసం కందుకూరి వీరేశలింగం. వచన కావ్యం నోరి నరసింహ శాస్త్రి. వ్యాసం గురజాడ అప్పారావు 1910లో వ్యాస చంద్రిక గ్రంథంలో. నెక్స్ట్ వ్యాసం యొక్క లక్షణాలని చూద్దాం. 1 వ్యాసం వచన రూపంలో ఉండాలి. నెక్స్ట్ 2 విషయం సూటిగా స్పష్టంగా ఉండాలి. 3rd పాయింట్ వ్యాసం సంగ్రహం లేదా సంక్షిప్తంగా ఉండాలి, అంటే తక్కువగా ఉండాలి. నెక్స్ట్ భాష సరళముగా ఉండాలి. నెక్స్ట్ 5th వన్ ప్రత్యేక శీర్షికలు ఉపయోగించాలి. ఇక్కడ 3rd పాయింట్ చూడండి. వ్యాసం సంగ్రహం లేదా సంక్షిప్తంగా ఉండాలి. సంక్షిప్తం అంటే తక్కువ, సూక్ష్మంగా కాకుండా కొంచెం ఎక్కువగా నీట్గా అందరికీ అర్థమయ్యేలాగా ఉండాలి అని అర్థం, తక్కువ కాదు. నెక్స్ట్ సమాచారాన్ని అందించడానికి ఉపయోగపడే ఉత్తమ సాధనం ఏది? లేఖను పూర్వకాలంలో ఏమంటారు అంటే జాబు లేదా ఉత్తరం అనేవారు. ప్రాచీన కాలంలో లేఖలను ఎలా పంపేవారు? పక్షుల ద్వారా. లేఖ రచయితకు ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏది? ఆత్మీయత. ప్రపంచంలో మొదటి లేఖ మెసపటోమియా నాగరికతతో ఏ లిపిలో లభించబడింది అంటే సెమెటిక్ లిపిలో. తెలుగులో కొన్ని వేలాది లేఖలను సేకరించిన వాడు ఎవడు? సిపి బ్రౌన్. నెక్స్ట్ బ్రౌన్ లేఖలను బ్రౌన్ జాబులు పేరుతో ముద్రించిన వారు ఎవరు? బండి గోపాలరెడ్డి. తెలుగులో మొదటి లేఖగా ఏ లేఖలు గుర్తింపబడ్డాయి అంటే గురజాడ లేఖలు. గురజాడ మొదటి లేఖను ఎవరు రాశారు అంటే ఆదిభట్ల నారాయణదాసుకు రాశారు. నెక్స్ట్ గురజాడ ఏ వంగదేశీయుడికి రాసిన లేఖ ప్రసిద్ధం చెందింది అంటే శంభుచంద్ర
ముఖర్జీ, శంభుచంద్ర ముఖర్జీ. తెలుగులో బహుళ ప్రజాదీకరణ పొందిన లేఖ ఏది? శారద లేఖలు. శారద లేఖలను రచించిన వారు ఎవరు? కనుపర్తి వరలక్ష్మమ్మ. ఒక వ్యక్తి తన గురించి తాను రాసుకునే కథ ఏమిటి? స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ. స్వీయ చరిత్రలు అనగా ఎటువంటివి? ఆత్మాశ్రయమైనవి. స్వీయ చరిత్రలు ఏ కథనంలో కొనసాగుతాయి? ఉత్తమ పురుష. స్వీయ చరిత్రను ఆంగ్లంలో ఏమంటారు? ఆటోబయోగ్రఫీ. తెలుగులో స్వీయ చరిత్రలు గ్రంథకర్త ఎవరు? అక్కిరాజు రమాపతిరావు. అక్కిరాజు గారి ప్రకారం తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఏది అంటే వెన్నెలకంటి సుబ్బారావు ఆంగ్లంలో రాసిన లైఫ్ అండ్ జర్నల్ ఆఫ్ సుబ్బారావు. లైఫ్ అండ్ జర్నల్ ఆఫ్ సుబ్బారావు, వి సుబ్బారావు. ఓకేనా. నెక్స్ట్, అక్కిరాజు గారి ప్రకారం తెలుగులో రెండవ స్వీయ చరిత్ర ఏది? పరవస్తు వెంకట రంగాచార్యులు 100 సంస్కృత శ్లోకాలలో రాసుకున్న స్వీయోదంతం. నెక్స్ట్, అక్కిరాజు గారి ప్రకారం తెలుగులో మూడవ స్వీయ చరిత్ర ఏది? బొబ్బిలి ఆస్థాన కవి మండపాక పార్వతీశ్వర కవి శేషపద్యాలలో రాసుకున్న ఆత్మపర్యాయ సపర్యాచార్య అనే శతకం. ఎక్కువ మంది పండిత విమర్శకుల ప్రకారం తెలుగులో తొలి స్వీయ చరిత్రకారుడు ఎవరు? కందుకూరి. కందుకూరి కన్నా ముందే తెలుగులో స్వీయ చరిత్ర పదాన్ని తన కవి జీవితములు గ్రంథంలో వాడినవాడు. కందుకూరి కన్నా ముందే తెలుగులో స్వీయ చరిత్ర అన్న పదాన్ని తన కవి జీవితములు గ్రంథంలో వాడినవాడు ఎవరు అంటే గురజాడ శ్రీరామమూర్తి. నెక్స్ట్, లోకంలో మహాపురుషుల జీవిత వ్యక్తిత్వాలను తెలిపే రచనలు ఏవి? జీవిత చరిత్రలు. ఒక మహాపురుషుని జీవిత మహత్వలోకం చేత కలిగిన అబ్బురపాటు ప్రేరణ కాగా ఆ మహత్వ విశిష్టతను లోకులకు తెలుపుటకై వ్రాయబడిన కథయే జీవిత చరిత్ర. ఎవరు చెప్పారిది? పింగళి లక్ష్మీకాంతం. జీవిత చరిత్రను ఆంగ్లంలో బయోగ్రఫీ అంటారు. తెలుగులో జీవిత చరిత్రల రచనలకు ఆద్యుడు ఎవరు? కందుకూరి వీరేశలింగం. తెలుగులో ఎక్కువ మంది జీవిత చరిత్రలు రాసినవాడు గొర్రెపాటి వెంకట సుబ్బయ్య. బయోగ్రఫీ పదాన్ని మొదటిగా వాడినవాడు డ్రైడన్. సమకాలీన సంచలనాత్మక విషయాలలో ఏదో ఒకదానిని తీసుకొని దాని పూర్వాపరాలను తెలియజేస్తూ వ్యాఖ్యాన రూపంలో రాసే వార్తలు సంపాదకీయాలు. వార్తాపత్రికకు వార్తా సంపాదకుడు ఇచ్చే వాంగ్మూలమే సంపాదకీయం. ఉత్తమ సంపాదకీయ లక్షణం ఎలా ఉండాలి? తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకునేలా ఆలోచించేటట్లు రాయాలి. 3 దశాబ్దాలు పేరుతో సంపాదకీయ వ్యాసాలు రాసిన వాడు ఎవరు? నార్ల వెంకటేశ్వరరావు. జనవాణి, కొండెగాడు పత్రికల్లో సంపాదకీయ వ్యాసాలు రాసినవాడు ఎవరు? తాపీ ధర్మారావు. ఛందోనియమం లేని స్వేచ్ఛా కవిత్వం ఏది? వచన కవిత. భావం ప్రధానంగా కవితాత్మక పంక్తులతో సాగే రచన వచన కవిత. వస్తువు, అభివ్యక్తి, శిల్పం ఆధారంగా ప్రభావవంతంగా గుర్తించబడేవి వచన కవితలు. పద్య కవిత్వానికి వ్యతిరేకముగా అభ్యుదయవాదులు తెలుగులో ప్రవేశపెట్టినది వచన కవిత. వచన కవితను ఆంగ్లంలో ఏమంటారు? ఫ్రీ వెర్స్ అంటారు. ప్రజాస్వామ్య యుగ కవిత వాహికగా పేర్కొనబడిన ప్రక్రియ ఏది? వచన కవిత. వచన కవిత తెలుగులో ఏ పత్రిక ద్వారా అడుగుపెట్టింది? జ్వాల. నెక్స్ట్, వచన గేయాన్ని ఫ్రెంచ్ భాషలో ఏమంటారు? వెర్స్ లిబ్రే.
నెక్స్ట్ వచన గేయము లేదా కవితకు ఫ్రెంచ్ భాషలో పునాదులు వేసిన వాడు ఎవరు? జూలిస్ లాపోర్జ్. తెలుగులో వచన కవిత్వానికి ఆద్యుడు శ్లిష్ల ఉమామహేశ్వరరావు. తెలుగులో వచన కవిత పితామహుడిగా ప్రసిద్ధిగాంచిన వాడు కుందుర్తి ఆంజనేయులు. ఒక గ్రంథాన్ని గ్రంథ నేపథ్యాన్ని తెలుపుతూ రచయిత కానీ వేరొకరు కానీ రాసే ముందు మాటను ఏమంటారు? పీఠిక. పీఠికకు ఇతర పేర్లు ఏంటి? ప్రస్తావన, ప్రకాశిక, ప్రవేశిక, ముందు మాట, ఆముఖం, మున్నుడి, అవతారిక, తొలి పలుకు, భూమిక. ఇవన్నీ కూడా పీఠికకు ఇతర పేర్లు. పీఠికకు ఉన్న విశిష్టమైన పేర్లు ఏంటి? హేళ, హవని, దర్పణం, నిలువుటద్దం, శరశ్చంద్రిక, యోగ్యతాపత్రం, ప్రతిధ్వని. నెక్స్ట్ కవుల పీఠికను పెట్టిన కొన్ని ఆంగ్లంలో ప్రిఫేస్ లేదా ప్రోలాగ్ అని అంటారు. తొలి తెలుగు పీఠిక ఆంధ్ర దీపిక. తెలుగులో పీఠికా సాహిత్యంపై PhD చేసిన వారు డి. చంద్రశేఖర రెడ్డి. సరసమైన భావన, చమత్కార లేఖన, ఇంపు, కుదింపు, జీవ లక్షణాలుగా గలది గజల్. గజల్ ఉర్దూ సాహిత్య ప్రక్రియ. తెలుగులో గజల్ ప్రక్రియకు ఆద్యుడు దాశరథి కృష్ణమాచార్యులు. గాలిబ్ గీతాలు అనే ఉర్దూ గజల్లను తెలుగులోనికి అనువదించినవాడు దాశరథి కృష్ణమాచార్యులు. ఒక ప్రసిద్ధ దేశాలెన్నో, పుణ్యక్షేత్రాలెన్నో సందర్శించినప్పుడు వారి యాత్రానుభవాలను, ఆయా ప్రాంత విశేషాలను వివరించేది ఏంటి? ఒక ప్రసిద్ధ ప్రదేశాన్నో పుణ్యక్షేత్రాన్నో సందర్శించినప్పుడు వారి యాత్ర అనుభవాలను, ఆయా ప్రాంత విశేషాలను వివరించేది. నెక్స్ట్ 1833లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి అయిన ఏనుగుల వీరస్వామి రాసిన కాశీయాత్ర చరిత్ర తెలుగులో మొదటి యాత్రా చరిత్ర. ఈ యాత్రా చరిత్రలు ఏం చేస్తాయంటే ప్రసిద్ధ ప్రదేశాలని, పుణ్యక్షేత్రాలని సందర్శించినప్పుడు అక్కడ కలిగే అనుభవాలు, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రసిద్ధమైన విశేషాలను వివరించేలాగా రాస్తారు. వాటిని యాత్రా చరిత్రలు అంటారు. సో ఎక్కడితో వీడియో కంప్లీట్ అయింది. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.